ఇలా బ్రేకింగ్ చూసిన ప్రజా వ్యతిరేక పాలన కొనసాగించిన టీఆర్ఎస్ పార్టీని ఎన్నికల్లో చిత్తుగా ఓడించి చెత్తబొట్టులో పడవేశారని భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి జగన్ లేఖ విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలను చూసి కాంగ్రెస్ నుంచి మంచి పాలన అందిస్తుందని ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని ఆ లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేయమని అడగమని, అదేవిధంగా తెలంగాణలో ఎన్కౌంటర్లు లేని రాష్ట్రాన్ని ప్రజలు కోరుకుంటున్నట్లు లేఖలో వెల్లడించారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని చూసిన ప్రజా వ్యతిరేక పాలన కొనసాగించిన టీఆర్ఎస్ పార్టీని ఎన్నికల్లో చిత్తుగా ఓడించి బుట్టలో పడేశారని భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జగన్ లేఖ విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలను చూసి కాంగ్రెస్ మంచి పాలన అందిస్తుందని ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని ఆ లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేయమని అడగాలని, తెలంగాణలో ఎన్కౌంటర్లు లేని రాష్ట్రాన్ని ప్రజలు కోరుకుంటున్నట్టు లేఖలో వెల్లడించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజా వ్యతిరేక పాలన కొనసాగించిన టీఆర్ఎస్ పార్టీని ఎన్నికల్లో చిత్తుగా ఓడించి చెత్తబుట్టలో పడవేశారని భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి జగన్ లేఖ విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలను చూసి కాంగ్రెస్ మంచి పాలన అందిస్తుందని ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని ఆ లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేయమని అడగాలని, తెలంగాణలో ఎన్కౌంటర్లు లేని రాష్ట్రాన్ని ప్రజలు కోరుకుంటున్నట్లు లేఖలో వెల్లడించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజా వ్యతిరేక పాలన కొనసాగించిన టీఆర్ఎస్ పార్టీని ఎన్నికల్లో చిత్తుగా ఓడించి చెత్తబుట్టలో పడవేశారని భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి జగన్ లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలను చూసి తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రజలు ఓట్లు వేశారని అన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. వరుణ్, తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనికి కాంగ్రెస్ పార్టీ అయితే అధికారంలోకి వచ్చారు. తొలిసారిగా మాత్రం ప్రభుత్వం రాగానే ఒక మావోయిస్టు లేఖ అయితే విడుదల చేసిందని చెప్పుకోవచ్చు. ఈ ప్రస్తుతానికైతే ఆ మావోయిస్టు రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేర లేఖ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలైతే బీఆర్ఎస్ పార్టీకి 9 సంవత్సరాల పాలన చూసి మొత్తానికైతే ఆ ఒక నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఓట్లేసి వాళ్ళను అంటే మొత్తానికైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి స్వాగతం పలికి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించి చెత్తబుట్టలో పడేశారని చెప్పి కూడా లేఖలో పేర్కొనడం జరిగింది. మొత్తానికైతే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోని మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే ప్రజలకు ఆ చేరవేసే విధంగా కాంగ్రెస్ పరిపాలన కొనసాగించాలని చెప్పి చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. కొన్ని ఏళ్ల క్రితం జైల్లో మొత్తానికైతే ప్రజా సంఘాల నాయకులైతే
ఆ మావోయిస్టు పేరుతో అరెస్ట్ చేసిన వారైతే జైల్లో లేన్ల తరబడి జైల్లో మరుగుతున్నారు, వారిని వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా కోరారు. వాళ్ళు మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో ఎన్కౌంటర్ లేని విధంగా కూడా ప్రజాస్వామ్యం పాలనగా, ప్రజాస్వామ్య పద్ధతిగా కూడా ఆ మొత్తం కాంగ్రెస్ పాలన కొనసాగాలని చెప్పి కూడా ప్రజలు కోరుకుంటున్నారని చెప్పి కూడా మావోయిస్టు లేఖలో పేర్కొన్నారు. అదే విధంగా కూడా చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తానికైతే ఎన్నో సమస్యలతోని కూడా గత 9 ఏళ్ల పాలనలో మొత్తం నిధులు నియమాలు పేరుతో కూడా మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న అమరుల కుటుంబాలను కూడా మర్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బానిసలుగా 10 సంవత్సరాలు ఉన్న ప్రజలైతే మొత్తం అణచివేయబడ్డారని చెప్పుకోవచ్చు. వారిని కూడా వెలుగులోకి తీయాలి. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో మలిగి ఉన్న నిరుద్యోగుల కోసానికైతే జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా మావోయిస్టులు అయితే ఒక లేఖ జగన్ అయితే రాష్ట్ర అధికార ప్రతినిధి లేఖ విడుదల చేసిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలను కూడా ప్రజలకు ఇంటింటికి చేరే విధంగా కూడా కాంగ్రెస్ పాలకులు అయితే ఖచ్చితంగా అవి ప్రజల సామాన్యంకి చేరే విధంగా చూడాలని చెప్పి కూడా మావోయిస్టులు అయితే ఒక లేఖ విడుదల చేసిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నిరంకుశ పాలనలో మొత్తానికైతే నేర చరిత్ర అంటే ఇంటెలిజెన్స్ గ్రేహౌండ్స్ భాగాల్లో కూడా పనిచేసిన అదనపు డిఐజీ, ఇంటెలిజెన్స్ డిఐజీగా శశివర్ధన్ రెడ్డిని నియమించడం కూడా ప్రజలు అంటే ప్రజలైతే వ్యతిరేకిస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఆ కాంగ్రెస్ పాలనలో మొట్టమొదటి సీఎం రేవంత్ రెడ్డి కూడా నియామకం పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ ఉచిత కార్యక్రమాలు మేనిఫెస్టోలు కూడా ఖచ్చితంగా ప్రతి ఇంటింటి గడప గడపకు ఏజెన్సీ ప్రాంతాలకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేరే విధంగా కూడా కాంగ్రెస్ పాలకులు అయితే చూడాలని చెప్పి కూడా జగన్ అయితే పేర్కొనడం జరిగింది. వరుణ్.